శంకర్ గారి సినిమా ఏది రిలీజ్ అయినా మా బళ్ళారిలో మా మదర్ ఫస్ట్ తీసుకెళ్ళిపోతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అడల్టరీ సీన్సా లేకపోతే లవ్ సీన్సా, లవ్ ఫిలిమా కాకుండా షీ హ్యాస్ సంథింగ్ ఫర్ శంకర్ సర్స్ ఫిలిం తీసుకెళ్ళిపోయేవారు. అండ్ నేను ఐ యూస్ టు లైక్ ఇమాజిన్ వావ్ గ్రేట్ అని. రీసెంట్గా సార్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్కి నేను వెళ్ళినప్పుడు మా అమ్మగారు అడిగారు, ఏ శంకర్ గారిని చూడాలని. అమ్మ కష్టమ్మా, చాలా పెద్ద డైరెక్టర్స్, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. సో ఆ షూటింగ్ మధ్యలో మనం వెళ్ళి మాట్లాడడం, కొన్ని క్యారవాన్లు ఉన్నప్పుడు రిలాక్స్ ఉంటారు, మనం మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా, సరే షూటింగ్ చూడ్డానికైనా వస్తాను అన్నారు. సో తీసుకెళ్ళాను సార్. ఎందుకో కో డైరెక్టర్ గారికి చెప్పాను, సార్ ఇలా మా అమ్మగారు వచ్చారు, శంకర్ గారిని ఒక్కసారి కలవాలనుకుంటున్నారంటే కో డైరెక్టర్ గారు వెళ్ళి చెప్పారు, ఇలా నవీన్ చంద్ర గారు అమ్మ వచ్చారు. హీ స్టాప్డ్ ఎవ్రీథింగ్. హీ కేమ్, హీ స్పెండ్ టైమ్ విత్ మై మదర్, హీ స్పోక్ టు హర్. ఆ రోజు అనిపించింది సార్ నాకు, వావ్, దిస్ ఈజ్ ద అచీవ్మెంట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. బికాస్ అమ్మ నన్ను థియేటర్ తీసుకెళ్ళి ఆ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు ఆ డైరెక్టర్తోనే నించొని మాట్లాడి నీ గుడ్ విల్ మీద, నీ పేరు మీద. అండ్ అంతేకాదు అలాగే రామ్ చరణ్ గారు అమ్మగారు కలవాలనుకుంటున్నారంటే హీ ఆల్సో లైక్ స్టాప్డ్ ఎవ్రీథింగ్, కేమ్, స్పెండ్ టైమ్. దట్ మూమెంట్ వాజ్ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ సార్. ఓకే, ఆవిడ ఏమన్నారు మీ మదర్ ఇలాంటి మూమెంట్స్ మధ్యలో నీతోని? వాట్ వాజ్ యర్ ఫీలింగ్? లైక్ అంటే క్లౌడ్ నైన్ షీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ మై మదర్ ఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఓకే. అండ్ ఆ జాయ్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే. నేను లైక్ మధు. ఓకే. నేను ఐఎమ్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ పర్సన్. మధు అనే క్యారెక్టర్ లైక్ మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ సార్. దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హు ఆర్ ఎక్స్ప్రెసివ్, బట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళు అంటారు ఏంటి ఇంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నాడని తగ్గించేస్తారు. ఎక్స్ప్రెసివ్గా అన్నట్టు ఉండదు అది. సో మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ లైక్ లెస్ ఎక్స్ప్రెసివ్. సో సేమ్ ఐఎమ్ ద సేమ్ పర్సన్, లైక్ నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ దేర్ ఇస్ లాట్ ఇన్సైడ్. సో దట్స్ హౌ. కానీ అసలు నువ్వు నిన్ను చూస్తే చాలా దుర్మార్గుడిలాగా, రౌడీలాగా, మంచి జగదాంబ సెంటర్లో గోండలాగా ఉంటావు. కానీ నీ సెంటిమెంటు, మీ మదర్ అంటే నీకున్న ఫీలింగు, కుటుంబం అంటే నీకుండే బాధ్యత రియల్లీ ఫినామినల్. అది లేదంటే పెరగలేదు, ఎగ్జాంపులరీ. నాట్ గ్రో. నేను ఇందాకలా అన్నవన్నీ కూడా నీ ఒరిజినాలిటీ కాదంటే నీకు ఆ గెటప్ వేస్తే ఎలా ఉంటావు అన్నదానికి చెప్పాను నేను. ఓ రౌడీ అని, రఫ్గా ఉంటావు. నీలాంటి పర్సనాలిటీ వెనకాతల ఇలాంటి ఇంత సెంటిమెంటల్ హార్ట్ ఉన్నది అంటే నాకే